ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, కరోనా వల్ల ప్రపంచంలో చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. ఆ టైంలో బంగ్లాదేశ్ లో ఒక గవర్నమెంట్ సంఘటన జరిగింది. ఇద్దరు కూతుర్లు ఒక కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్న అమ్మాయిని కొంతమంది దొంగల మూట అతి దారుణంగా రేప్ చేశారు. అసలు ఆ రేపుకు దారితీసిన కారణాలేంటి, ఎందుకు దొంగల ఆ ఫ్యామిలీని టార్గెట్ చేశారు, ఈ నిజాలన్నీ బయట ప్రపంచానికి చూపించడానికి చేసిన సినిమానే ఇది. నిజానికి జాన్ ఓవర్ అంటే రాక్షసుడు అని అర్థం. నిజానికి ఈ మూవీ చూసిన తర్వాత ఇంత దారుణమైన ప్రపంచంలో జీవిస్తున్నామా అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి స్టోరీలోకి ఎంటర్ అయిపోండి. మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ కి తన ఏరియాలో హత్య జరిగిందని ఇన్ఫర్మేషన్ రావడంతో హత్య జరిగిన స్పాట్ కి చేరుకుంటాడు. అంతకంటే ముందుగా వచ్చిన కానిస్టేబుల్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా ఎస్ఐకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ క్రైమ్ నైట్ 12 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్య జరుగుండొచ్చని ఆ కానిస్టేబుల్ చెబుతాడు. ఈ లోపు ఎస్ఐ మాట్లాడుతూ, ఈ ప్లేస్ అంతా నేను సర్చ్ చేస్తాను, నువ్వు వెళ్లి ఒక వారం రోజుల నుంచి ఈ ఇంటికి ఎవరొచ్చారు, వీళ్ళ ఫోన్స్ కి ఎవరెవరు కాల్ చేశారో ఫుల్ డీటెయిల్స్ తీసుకురామని చెబుతాడు. కానిస్టేబుల్ వెళ్ళిపోగానే ఎస్ఐ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. స్టార్టింగ్ లోనే ఇల్లంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంతలో అతనికి హాల్లో ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ పాప దగ్గరికి వెళ్ళగానే నా దగ్గరికి రావద్దు, నన్నేమీ చేయొద్దని ఏడుస్తూ ఉంటుంది. పాప, నేను పోలీసునమ్మా, నేను కాపాడడానికి వచ్చానని చెప్పినా గాని ఆ పాప వెనకండా ఏడుస్తూనే ఉంటుంది. ఈ లోపు ముందుకు వెళ్లి ఆ పక్క రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఈసారి గదిలో కొంచెం పెద్ద పాప కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా నన్నేమీ చెయ్యొద్దు, ప్లీజ్ నాకు దూరంగా ఉండండి ఏడుస్తూ ఉంటుంది. తన ఒంటి నిండా గాయాలతో ఎవరో బాగా కొట్టినట్టు, కత్తులతో ఘాట్లు పెట్టినట్టు కనిపిస్తుంది. అసలు ఎస్ఐకి అక్కడ ఏం జరిగిందో అర్థం కాక తలపట్టుకుని కూర్చుంటాడు. ఈ లోపు ఎస్ఐ ఇంటి నుంచి తన వైఫ్ పదే పదే ఫోన్ చేస్తూ విసిగిస్తుంది. అతను కాల్ లిఫ్ట్ చేసి, వర్క్ లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పా కదా, ఎన్నిసార్లు విసిగిస్తావని తిడతాడు. దాని తర్వాత చివరిగా మిగిలిన బెడ్రూమ్ లోకి వెళ్తాడు. లోపలికి వెళ్లి చూడగానే ఈ పిల్లల మధ్య మంచం మీద కూర్చొని ఏడుస్తుంది. ఎస్ఐని చూడగానే తను కూడా చాలా భయపడుతూ పిల్లలు ఏం చెప్పారో సేమ్ అదే రిపీట్ చేస్తుంది. ఇక్కడ పోలీసుకు వినిపించిన మాటలు రెండే రెండు. ఒకటి, మమ్మల్ని ఏమీ చేయొద్దు వదిలేయండి. రెండవది, మాకు దూరంగా ఉండండి. ముగ్గురు ఇదే తప్ప ఇంకో మాట కూడా మాట్లాడడం లేదు. అప్పుడు ఆ పోలీసు ప్రశాంతంగా ఫేస్ వాష్ చేసుకొని చిన్నపిల్ల దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అసలు ఇంట్లో ఏం జరిగిందో చెప్పు తల్లి, నేను మీకు సహాయం చేయడానికి వచ్చానంటూ భయపడుతున్న ఆ పాపని కూల్ చేస్తాడు. దాంతో ఆ పాప తనకి గుర్తున్న విషయాలు మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈ పాప పేరు హరివాన్. నిన్న తన పుట్టినరోజు. తన నిద్ర లేవగానే ఈ రోజు నా పుట్టినరోజు, ఎవరూ సర్ప్రైజ్ ఇవ్వలేదేంటని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు హాల్లో ఉన్న తన మదర్ దగ్గరికి వెళ్లి, ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలుస్తాను, నా పుట్టినరోజు చాలా గ్రాండ్ గా చేయమని అడుగుతుంది. కానీ తన మదర్ మాట్లాడుతూ, హరివాన్ ఇప్పుడు బయట కరోనా ఉంది కదా, ఎవరిని ఇంటికి పిలవద్దని చెబుతుంది. ఇక్కడే మీకు ఒక చిన్న బాబు కూడా కనిపిస్తాడు. ఈ బాబు అందరికంటే చివరిగా పుట్టినవాడు. వీడికి మైండ్ సరిగ్గా మెచ్యూర్ అవ్వలేదు, అందుకే ఎప్పుడు వాడి లోకంలోనే వాడే ఆలోచిస్తూ ఉంటాడు. తన మదర్ అలా అనేసరికి ఆ పాప అలిగి తన అక్క దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అక్క కూడా బర్త్డే లేదు, ఏమీ లేదు, నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో అని చెప్పి అంటుంది. ఆ పాప ఇలా స్టార్టింగ్ స్టోరీ మాత్రమే ఎస్ఐకి చెప్పి మిగిలింది చెప్పకుండా ఆపేస్తుంది. తను చెప్పిన స్టోరీకి ఇంట్లో జరిగిన పరిస్థితికి అసలు ఏమీ సెట్ కాదు. ఇంక ఎస్ఐ మైండ్ మొత్తం హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. మిగిలిన డీటెయిల్స్ పెద్ద అమ్మాయిని అడిగితే బెటర్ అనుకోని తన గదిలోకి వెళ్తాడు. తను మిగిలిన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు చిన్న పాపకి బర్త్డే సెలబ్రేషన్స్ లేవని అబద్ధం చెప్పి తనకి తెలియకుండా ఇల్లు మొత్తం డెకరేషన్ చేస్తారు. తర్వాత నిద్రలో ఉన్న పాపను లేపి తన కోసం చేసిన డెకరేషన్ మొత్తం చూపిస్తారు. తను చాలా సంతోషపడి కేక్ కట్ చేస్తా అని చెప్పి అంటుంది. కానీ వాళ్ళమ్మ కేక్ ఇప్పుడు కట్ చేయకూడదు, నువ్వు కరెక్ట్ గా నైట్ 2:30 పుట్టావు, అందుకే నైట్ 2:30కి కేక్ కట్ చేద్దామని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో అందరూ హాల్లో కూర్చొని బిర్యానీ వండుకొని తింటారు. ఈ పిల్లల ఫాదర్ వేరే దేశంలో జాబ్ చేస్తుంటాడు. ఈ హ్యాపీ మూమెంట్ ని పంచుకోవడానికి వాళ్ళ నాన్నకి వీడియో కాల్ చేసి మాట్లాడతారు. ఇంకా ఆ రోజుకి అన్ని చక్కగా జరిగాయి. 2:30 కేక్ కట్ చేయాలి కాబట్టి అలారం పెట్టుకుని అందరూ పడుకుంటారు. ఇక్కడ నుంచి రాక్షసులు చేసిన దారుణం మొత్తం స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి తన నోటితో జరిగిన దారుణాన్ని చెప్పలేక మిగిలిన విషయాలు మా అమ్మని అడగమని చెబుతుంది. ఇంక ఎస్ఐ కూడా చాలా కంగారుగా పిల్లల మదర్ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం దాచకుండా చెప్పమంటాడు. తను ఏడుస్తూనే ఈ ఘోరాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి పెద్ద పిల్ల తన గదిలో ఒంటరిగా పడుకుంది. చిన్నపిల్ల కేక్ కట్ చేయడం కోసం వెయిట్ చేస్తూ ఆలోనే నిద్రపోయింది. తల్లి మాత్రం తన కొడుకుని నిద్రపోర్చడానికి వేరే గదిలో పడుకుంది. ఇలా అందరూ నిద్రపోతూ ఉండగా మెల్లగా ఇంట్లోకి దొంగలు ఎంటర్ అవుతారు. ముందుగా హాల్లో పడుకున్న చిన్న పాపను పట్టుకొని తన నోటికి గొడ్లు కట్టేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న డబ్బు కోసం వెతకడం మొదలు పెడతారు. కానీ వాళ్ళకు ₹1 కూడా దొరకదు. ఇంతలో వాళ్ళలో ఒకడు ముందుకు వచ్చి, ఈ ఇంట్లో ఖచ్చితంగా 20 లక్షలు ఉన్నాయి, ఈ ఇంటి ఓనర్ నా రష్యా ఎక్కినప్పుడు 20 లక్షలు ఉన్నాయని ఫోన్లో మాట్లాడింది, నేను విన్నానని అంటాడు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి దొంగలకి పూర్తి వివరాలు తెలుసు.
ఇది నిజంగా జరిగిన సంఘటన కాబట్టి స్టోరీ మధ్యలో కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా రివీల్ చేస్తుంటాను. ఈ ఇంటి గురించి డీటెయిల్స్ చెప్పిన కుర్రాడికి 18 సంవత్సరాలు. అంతేకాకుండా వాడు డబ్బు కోసం ఇక్కడికి రాలేదు. అందరూ ఇంట్లో డబ్బు కోసం వెతుకుతుంటే వీడు మాత్రం ఇంట్లో ఉండే పెద్దమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఆపుకోలేక వాడు మనసులో ఉన్న చెడు ఉద్దేశం అక్కడ ఉన్న దొంగలందరికీ చెబుతాడు. నాకు ఇంట్లో ₹1 కూడా వద్దు, కానీ ఓనర్ వాళ్ళ పెద్ద కూతురు అంటే నాకు ఇష్టం. నేను ఒక్కసారి తనని బలవంతంగా వాడుకోవాలని అంటాడు. ఆ మాట వినగానే మిగిలిన దొంగలు మొదట్లో కోప్పడతారు. కానీ డబ్బు దొరికాక నీకు నచ్చింది చేసుకొని అంటారు. ఇల్లు మొత్తం వెతికిన ₹1 కూడా దొరకదు. దాంతో చాలా కోపం వచ్చి ఇంట్లో పడుకున్న తల్లిని పిల్లని బయటికి ఈడ్చుకొస్తారు. తన దగ్గర ఉన్న చిన్నపిల్లాన్ని లాక్కొని వాడి గొంతు దగ్గర కత్తి పెట్టి చంపేస్తామని బెదిరిస్తారు. ఆ అమ్మాయి మమ్మల్ని ఏమీ చేయొద్దు, ఇంట్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అంటూ ఏడుస్తుంది. అప్పుడు దొంగలు బెడ్రూమ్ లో కూడా వెళ్లి 30,000 దొరికాయంటూ బయటికి తీసుకొస్తారు. ఆ ముఠా నాయకుడు చాలా కోపంతో ఊగిపోతూ 20 లక్షలు ఎక్కడ దాచావని ఓనర్ ని బండబూతులు తిడతాడు. ఇంతలో మనం మొదట్లో మాట్లాడుకున్న కుర్రాడు ఇంకొక రూమ్ కూడా ఉంది కదా, అందులో డబ్బులు ఉన్నాయేమోనని ఆ గది కూడా వెతకమని అంటాడు. నిజానికి ఆ గదిలో ఓనర్ పెద్ద కూతురు పడుకొని ఉంది. తన కోసమే వీడు ఆ గదిని కూడా వెతకమని కంగారు పెడతాడు. నెక్స్ట్ సీన్ లో తల్లిని అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయి గది తలుపులు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. లోపల ఉన్న అమ్మాయి మాత్రం నీ గొంతేంటమ్మా చాలా తేడాగా ఉంది, అంతేకాకుండా నీ పక్కన ఏవో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి, ఒకవేళ నువ్వు తీయొద్దంటే నేను తలుపులు తీయను, ఏం చేయమంటావో సరిగ్గా చెప్పని అంటుంది. మరో పక్క దొంగల తలుపులు తీయకపోతే నీ కొడుకుని చంపేస్తామని బెదిరిస్తూ ఉంటారు. ఇంకా చేసేదేమీ లేక ఆ తల్లి బయట ఎవరూ లేరమ్మా, నన్ను నమ్మి తలుపులు తీయి, నీకేమీ కాకుండా నేను చూసుకుంటా అంటుంది. ఆ అమ్మాయి తలుపులు తీయగానే తనను కూడా పట్టుకొని నోటికి గొడ్లు కట్టేసి ఒక పక్కన కూర్చోబెడతారు. ఇంకా మిగిలిన గది కూడా వెతికేస్తారు. అయినా సరే 20 లక్షలు దొరకవు. దాంతో ఓనర్ని లోపలికి తీసుకువెళ్లి ఇంట్లో బంగారం కానీ డబ్బులు కానీ ఏముంటే అవి తీసుకురమ్మని చెబుతారు. ఓనర్ కూడా తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం లోపలికి వెళ్లి బంగారం డబ్బు అన్నీ తీసుకొచ్చి ఇవి తీసుకుని మమ్మల్ని వదిలేండి అంటూ కాలు పట్టుకుని మరి బ్రతిమలాడుతుంది. అయినా సరే దొంగలకు అవి సరిపోవు. ఇంతలో కిందకొచ్చిన కుర్రాడు పెద్దమ్మాయితో చెడ్డ పనులు చేస్తాడు. అది భరించలేక అమ్మాయి వాడి ముఖానికి కట్టిన ముసుగుని లాగేస్తుంది. ఇక్కడే గవర్నమెంట్ నిజాలు బయటపడతాయి. నిజానికి ఆ కుర్రాడు ఎవడో కాదు, రోజు పెద్దమ్మని స్కూల్కి తీసుకెళ్లే రిక్షావాడు. అది చూసి ఓనర్ కి చాలా కోపం వచ్చి చెంప మీద 4 దెబ్బలు కొడుతుంది. అప్పుడే మిగతా వాళ్ళు కూడా మాస్కులు తీసేసి వాళ్ళ ముఖాలు చూపిస్తారు. వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈ కుర్రాడు దొంగల ముఠా నాయకుడు కొడుకు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీకి చిన్న చిన్న పనుల్లో కూడా వీళ్ళే సహాయం చేస్తుంటారు. దానికి ఓనర్ డబ్బులు కూడా ఇస్తూ హెల్ప్ చేస్తుంది. ఇంకెలాగో వీళ్ళు ఎవరనేది తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మరీ వైల్డ్ గా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు. ముందుగా మాకు మంచి బిర్యానీ కావాలి, ఆకలేస్తుందంటూ ఓనర్ని వంటగదిలోకి పంపిస్తారు. తను బిర్యానీ వండుతూ ఉంటే వెనకాల నుంచి చేతులు వేస్తూ చాలా చందాలంగా ప్రవర్తిస్తారు. హాల్లో ఉన్న కుర్రాడు కూడా అమ్మాయిని ముట్టుకుంటూ తనతో నీచంగా బూతులు మాట్లాడతాడు. కొంచెం సేపటికి ఓనర్ మంచిగా బిర్యానీ వండి తీసుకొస్తుంది. దొంగలంతా దాన్ని తిని ఫుల్గా సిగరెట్లు కాలుస్తూ మత్తులోకి వెళ్తారు. ఇప్పుడు పిచ్చి కోరికలతో పాటు మత్తు కూడా తోడయ్యింది. ఇంకా దొంగలు అద్దులు దాటి ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు. ఓనర్ని ఇంకా తన పెద్ద కూతురు మంచి డ్రెస్ వేసుకొని మా ముందు రికార్డ్ డాన్సులు వేయమని అంటారు. దాంతో తల్లి ఏడుస్తూ మమ్మల్ని వదిలేండి భయ్యా అంటూ కాలు చేతులు పట్టుకుని బ్రతిమలాడుతుంది. అయినా సరే రాక్షసులకు మనసు కరగదు. ముందుగా కుర్రాడు ఓనర్ పెద్ద కూతుర్ని తీసుకొని తన గదిలోకి వెళ్తాడు. నా దగ్గరికి రావద్దని ఏడుస్తున్నా వినకుండా తనని బలవంతంగా వాడుకుంటాడు. మరో పక్క ఓనర్ని కూడా ముఠానాయకుడు దారుణంగా గదిలో అనుభవిస్తూ హింసిస్తాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళతో మృగాల్లా ప్రవర్తిస్తారు. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే హాల్లో ఉన్న చిన్న పాపను కూడా వదలకుండా బలవంతంగా వాడుకుంటారు. అప్పటికి టైం ఉదయం 3 గంటలు అవుతుంది. దొంగలు ఒక్కో గది నుంచి బయటకు వచ్చి హాల్లో కూర్చుంటారు. ఇలా ఓనర్ స్టోరీ చెబుతూ ఉండగా డీటెయిల్స్ కోసం వెళ్లిన కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరికి వస్తాడు. అప్పటి వరకు ఎస్ఐ కళ్ళ ముందు ఉన్న వాళ్ళంతా సడన్ గా మాయమైపోతారు. ఎస్ఐకి ఏమీ అర్థం కాదు. ఆ ఇంట్లో స్మెల్ కూడా విపరీతంగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఎస్ఐ పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంట్లో ఒక్కొక్క గది ఓపెన్ చేస్తుంటాడు. ప్రతి గదిలో కూడా ఇప్పటి వరకు తనతో మాట్లాడిన వాళ్ళు శవాలుగా పడి ఉన్నారు. తనకి ఇప్పటి వరకు కనిపించిన ఓనర్ చిన్న కొడుకు కోసం ఎస్ఐ ఇల్లంతా వెతుకుతాడు. ఆ పిల్లాడి శవం బాత్రూంలో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఇంట్లో ఉన్న వారందరినీ దొంగలు ముందుగానే చంపేశారు. మనకి స్టోరీ కన్వే చేయడం కోసం డైరెక్టర్ చనిపోయిన క్యారెక్టర్స్ ని ఆత్మలుగా చూపించారు. ఇదంతా చూసి ఎస్ఐకి చెమటలు పట్టేస్తాయి. వెంటనే తన భార్యకి ఫోన్ చేసి ఎందుకు ఇందా నుంచి చాలాసార్లు ఫోన్ చేశావని అడుగుతాడు. తన వైఫ్ నేను షాపింగ్ కి వెళ్ళాను, మీకు చెప్పడానికి కాల్ చేశా అంటుంది. ఎస్ఐ మాత్రం వణుకుపోతూ బయట ప్రపంచమేమీ బాగోలేదు, షాపింగ్ కి నేను వచ్చి తీసుకెళ్తా, నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అంటే ఈ సంఘటన ఒక పోలీసు కూడా లైఫ్ మీద భయాన్ని కలిగించింది. నెక్స్ట్ సీన్ లో అసలు ఇంట్లో వాళ్ళు ఎలా చనిపోయారో చూపిస్తారు.
చెయ్యాల్సిన తప్పులన్నీ చేసిన దొంగలు హాల్లోకి వచ్చి చాలా భయపడుతూ ఉంటారు. ఒకవేళ మనం వీళ్ళని ప్రాణాలతో వదిలేస్తే రేపు పోలీసులు చెప్పి మనల్ని జైల్లో వేయిస్తారు. అప్పుడు దేశం మొత్తం మన గురించే టీవీలో చూపిస్తారు. పోని పక్క దేశం పారిపోదామంటే మన దగ్గర డబ్బులు కూడా లేవని ఆలోచిస్తారు. ఇంతలో ఆ దొంగల నాయకుడు అందరినీ చంపేద్దామని అంటాడు. ఆ మాట విని దొంగల్లో ఒకడు హత్య చేయడం పాపమని అంటాడు. నీ అబ్బా, నువ్వు ఇప్పటి వరకు ఒక పాపని బలవంతంగా వాడుకున్నావు, అందులో తప్పు లేదు గాని హత్య చేయడం తప్ప అని వాణ్ణి కొట్టి హత్య చేయడానికి ఒప్పిస్తారు. దాంతో ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు. చివరిగా మైండ్ లేని ఆ పిల్లాన్ని కూడా బాత్రూంలో పెట్టి నరికేశారు. ఈ ఘోరానంతా చూసిన ఇన్స్పెక్టర్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. వెంటనే ఆ రాక్షసుల గురించి సర్చింగ్ స్టార్ట్ చేశారు. ఇది జరిగిన 2 రోజులకి పోలీసులు ఆ దొంగల్ని పట్టుకున్నారు. మూవీ ఎండింగ్ లో ఈ దారుణాన్ని చేసిన దొంగల రియల్ ఫోటోలు చూపెడతారు. నిజానికి వీళ్ళంతా ముందు నుంచే బంగ్లాదేశ్ లో చాలా నేరాలు చేస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా డ్రగ్స్ కి బెట్టింగ్ కి బాగా అలవాటు పడ్డారు. లాక్డౌన్ టైంలో డ్రగ్స్ కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉండడంతో ఈ దొంగతనం ప్లాన్ చేశారు. ఫ్రెండ్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వారైనా సరే సిచ్యువేషన్స్ వాళ్ళని మార్చేస్తూ ఉంటాయి. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ బయట ఉన్నప్పుడు రివీల్ చేయకండి. డబ్బుకు సంబంధించిన విషయాలైతే బయట ఉన్నప్పుడు అసలు మాట్లాడకండి. ఈ రోజుల్లో ఏ ప్రమాదం ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నాం. పిల్లలున్న వాళ్ళైతే వాళ్ళ చుట్టూ జరుగుతున్న విషయాన్ని కూడా గమనిస్తూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మృగాలు మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.